మీకు సేవ చేసే కార్యక్రమం చేస్తారని చెప్పి మొన్ననే ప్రకటించడం జరిగింది. మరి ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు, ఒక్క పథకం గురించి చెప్పాలి మీ అందరూ కూడా, జగనన్న అమ్మఒడి పథకం చెప్పాలి మీ అందరికీ. ఈ రోజు మన గ్రామంలో చాలా మంది పిల్లలు చదువుతున్నారు. దానికి కారణం ఏంటంటే మనం అమ్మఒడి తల్లి ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు బాగా చదవాలి. మన పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి. కనుక ఆ తల్లికి మొదటి సంవత్సరం 15,000 ఇచ్చాం, రెండో ఏడాది 13,000 ఇస్తూ అదనంగా 2,000 రూపాయలు మన స్కూల్ డెవలప్మెంట్కి ఇచ్చాం. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ చెల్లాపాలెం గ్రామంలో అమ్మఒడి పథకం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు, పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే పిల్లలు బడికి వెళ్తున్నారో బడికి వెళ్తున్న పిల్లల యొక్క తల్లికి ఇచ్చాం సంగతి ఒకసారి గుర్తించుకోవాలి. మీరు ఒకసారి గుర్తించుకుంది ఏంటంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన పిల్లలు బడికి వెళ్తే చంద్రబాబు ఒక పైసానా ఇచ్చాడని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. కానీ మన జగనన్న మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన పోతాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్త నాకొడుకు లిస్ట్ తీస్తే మొదటి పిల్ల అయ్యింద పోతుడిదే ఉంటది. అయ్యింద పోతున్న చెత్త నాకొడుకు ఈ రోజు ఈ రాష్ట్రంలో లేడని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకో విషయం చెప్పాలి. ఈ రోజు అయ్యన్న పాత్ర ఎంత రోడ్డుగా మనకు తెలుసు, ఎంత గోడగా తెలుసు, నోటు దొరద ఎంత ఉందో కూడా మనకు తెలుసు. అంతకంటే ఎక్కువ ప్రమాదం 100 రెట్లు ఎక్కువ ఆయన కొడుకుంటాడు. పెద్ద కొడుకు మరుగుచ్చాడు, ఆడు చూస్తే ఎంత ఉంటాడు, ఆడి మాటలు చూస్తే ఎంత ఉంటాయి. ఆడు చూస్తే నా కింద స్థాయి నుంచి ప్రధానమంత్రి వారు కూడా తిట్టుకుంటూనే అంటాడు. ఆడి గురించి కూడా ఒక మాట చెప్పాలి మీ అందరూ కూడా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, మళ్ళీ 2019లో కూడా నాదే అన్నాడు ఎంపీసీడు. ఏరా అంటే అది కూడా రాలే. మళ్ళీ రేపు 2024 రేపు జరిగే ఈ ఎలక్షన్లో అది కూడా ఎంపీటీకి నాదే అన్నాడు, అది రాలే. ఇదేంట్రా బాబు, పెద్ద వీరుడు సూర్యుడు అంటాడు కదా అయ్యన పాత్రుడు, ఆడి కొడుకు ఎందుకు తెచ్చుకోలేకపోతాడని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాకు అడిగాను. జన పెద్ద బిల్లు వేస్తాడు కదా అయ్యన పాత్రుడు, ఆడి కొడుకు ఎందుకు ఎంపీ టికెట్లు తెచ్చుకోలేకపోతున్నాడు 3 దఫాల కంటే ఆ తెలుగుదేశం పార్టీ నాకు చెప్పింది ఏంటి తెలుసా? ఓ సర్వే చేశాడు చంద్రబాబు, ఈ అయ్యన్న పాత్రుడు పెద్ద కొడుకు మరుగుజ్జోడి ఈ పరిస్థితి ఏంటని చెప్పి సర్వే చేస్తే ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఏంటి తెలుసమ్మా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, పక్కన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర, హైదరాబాద్ 2 రాష్ట్రాలు కలిపినా సరే ఈడంత పెద్ద పోరాటం లేడని చెప్పి టికెట్ ఇవ్వట్లేదు. ఈడు పెద్ద బిల్డప్లు ఇస్తాడు మా అందరిని కూడా. ఇంకో విషయం చెప్పండి, అందరూ కూడా ఓటమి భయం పట్టుకుంది, ఓడిపోతాడని తెలిసే ఎవరు లేరురా బాబు. గణేష్ అన్న పేరు కొన్ని 100 ఉన్నా సరే బ్యాలెట్ లో ఫ్యాన్ గుర్తు ఎక్కడుందో వెతికి మరీ గుర్తు తర సంగతి అయ్యన్న పదవి పిచ్చోడ తెలుసుకోవడం చెప్పి సందర్భంగా తెలియపడటం జరుగుతుంది. ఈ మధ్య రామారావు వస్తున్నాడు, ఇదేనా చివరి ఎన్నిక అంటున్నాడు. 67 సంవత్సరాలు వచ్చేసే నేను రాజకీయం చేయలేదు అంటున్నాడు. చేయలేనప్పుడు ఎందుకు బాబు వచ్చి కదా ఇంట్లో, మీ ఇంట్లో ఎవరికైనా ఇవ్వచ్చు, లేకపోతే చాలా మంది తెలుగుదేశం పార్టీ తగిలి ఉన్నారు వాళ్ళకన్నా ఇవ్వచ్చు. కానీ ఇవ్వడు, ఎందుకంటే 100 కోట్లు సంపాదించాడు, పదవి వ్యామోహంతో ఉన్నాడు. దయచేసి కానీ ఈ 67 సంవత్సరాలు అన్నాడు, చివరి అవకాశం అంటాడు అని చెప్పి 2014 కూడా ఇదే మాట అన్నాడు, 2019 ఇదే మాట అన్నాడు, ఇప్పుడు కూడా అదే మాట అంటాడు. చెప్పనుకుంటే ఇందాక చెప్పని చూసారా, అయ్యన్న పాత్రుడు పెద్ద కొడుకు నరరూప రాక్షసుడు నర్సీపట్నం నియోజకవర్గాన్ని సర్వనాశనం చేస్తాడని చెప్పి సందర్భంగా అందుకు మీ అందరూ దయ ఉంచి ఇప్పటిదాకా మేము రోజుకి మాట్లాడుతున్నాం కదా అందరితోటి, ఇంకా గణేష్ గారు వాళ్ళు మాట్లాడుతారు, ఇంకా వేరే ప్రోగ్రాలు ఉన్నాయి. అందుకని ఏమనుకోకుండా 2 గుర్తులు ఇస్తాడు మనకి. 2 ముత్యాల నాయుడు గారు కూడా మనలాంటి మనిషే, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాడు. అలాగే గణేష్ గారు చెప్పక్కర్లేదు, మేము ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇంటికెళ్ళి మీరైనా మాట్లాడుకొని ఏ హాస్పిటల్ పని ఉన్నా ఏదున్నా చేసుకొని రావడానికి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరందరూ దయ ఉంచి భారీ మెజార్టీ ఇచ్చి, ఇంతకుముందు నర్సీపట్నం 28,000 వచ్చింది, అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నాతవరం మండలంలో 4వ అతిపెద్ద పంచాయతీ, అన్నిట్లోనూ స్పెషల్ చెర్లేపాలెం. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ, కొట్లాట్లలోనూ, అన్నిట్లోనూ. ఇంకా యూత్ అయితే నా సావి రంగా గిర్రా గిర్రా తిరుగుతోంది ఫ్యాను. మరొక్కసారి యూత్ తడాక మన గణేష్ గారిని గెలిపించడంలో ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు ఎలా జరిగినా ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక మీద ఇంకో ఎత్తు, అవునా కదా? తగ్గేదేలే. ఇక జై జగన్, జై జగన్, జై జగన్, జై గణేష్ అన్నయ్య, జై గణేష్ అన్నయ్య, జై గణేష్ అన్నయ్య.
మరొక్కసారి 2019కి